వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. ఏపీ పాలిటిక్స్ చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఒక పక్క కూటమి, పక్క వైఎస్ షర్మిల, అటు అధికార పార్టీ వైఎస్ జగన్. వీటిపైన మాట్లాడితే మనతో సీనియర్ జర్నలిస్ట్, ఓటా సర్వే సంస్థ సిఇఓ కమ్మలపల్లి కృష్ణ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ హాయ్ శివ. ఏం చెప్తారు? ఏపీ పాలిటిక్స్ మన తెలంగాణ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. మొత్తం 3 కూటమి ఉన్నాయి అక్కడ. జగన్, షర్మిల, టీడీపీ, బీజేపీ కూటమి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇవన్నీ చూస్తే? పాలిటిక్స్లో నెక్స్ట్ ఎవరిది పై చేయి ఉండొచ్చు? ఒక నెల క్రితం మా సంస్థ తరపున మేము ఏపీ అంతా తిరిగి జనం యొక్క రియాక్షన్ ఎట్లుంది అంటే, మేము తిరుగుతున్నప్పటికీ అప్పటికి బీజేపీ ఇంకా జాయిన్ కాలేదు. మేము తిరిగిన సందర్భంలో బీజేపీ తర్వాత పొత్తులోకి వచ్చి 3 పొత్తు కింద తర్వాత ప్రకటించారు. అయితే ఏపీలో ఒక మామూలుగానే ఒక డిఫరెంట్ రాజకీయం. ఇప్పుడు గందరగోళ రాజకీయం అని చెప్పాలి. క్లియర్గా చెప్పాలంటే గందరగోళం. ఒకటి, ఎవరిని ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరికి హ్యాండ్ ఇస్తున్నారు, ఎవరితో దోస్తానం చేస్తున్నారు, ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ చూస్తే అసలు అర్థం కావట్లేదు. ఫస్ట్ బేసిక్ ఏంది? టీడీపీ జనసేన పొత్తు అన్నారు. జనసేనకేమో బీజేపీ ఉండాలని కోరుకుంది. టీడీపీకేమో బీజేపీతో ఉంటే మైనార్టీ ఓట్లు పోతాయని భయం ఉంది. ఈ మొత్తం అన్నిటి భయాలను వదులుకొని మొత్తానికైతే ఒక పొత్తుకైతే వచ్చారు. పోనీ ఆ పొత్తు అన్న సక్రమంగా కనిపిస్తుందంటే అందులో కూడా రకరకాల అంశాలు కనపడుతుంది. నేను మన ఫేస్బుక్లో ఒక ఫోటో కూడా పెట్టాను. అంటే 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉంటారు. ఒక అమ్మాయి మీద భుజం మీద చేస్తాడు, ఇంకో అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇస్తుండే ఇలా తెలియకుండా. ఇప్పుడు బీజేపీ ఏంటంటే చంద్రబాబుకి షేక్ హ్యాండ్ ఇస్తూ మళ్ళీ జగన్కి కన్ను కొడుతున్నట్టు కనపడుతుంది ఏపీ రాజకీయాలు చూస్తుంటే. అది ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు అంటే, జనానికి ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజు కూడా ఏపీ రాజకీయాలకు ఒక రాజధాని లేని పరిస్థితి, ఒక డెవలప్మెంట్ లేని పరిస్థితి, ఒక క్లారిటీ లేని వ్యవస్థ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక కొత్త ఇండస్ట్రీ లేదు, ఓ రోడ్లు సరిగా లేవు, ఒక ఉద్యోగాల కల్పన లేదు, రకరకాల సమస్యల మీద 10 ఏళ్ల నుంచి నెట్టుకొస్తున్న ఏపీలో ఈసారి ఎన్నికలు కూడా అదే గందరగోళాన్ని కంటిన్యూ చేసే దిశగా రాజకీయ గందరగోళం కనపడుతుంది తప్ప, ఈసారైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక విముక్తి కలిగి ఏదో ఒక పార్టీకి మంచి మెజార్టీ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలా అంశాలు పరిష్కరించుకోవాల్సింది ఉంది. రేపు జూన్ 2తోని ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ వాసులకి? 10 సంవత్సరాల నుంచి ఒక రాజధాని ఏదంటే ఇప్పటికి కూడా ఆబ్జెక్టివ్ ప్రశ్నలో ఏబిసిడీలు ఏమి ఇవ్వాలో తెలియని పరిస్థితిలో ఉంది. సో అలాంటి ఒక గందరగోళమైన రాజకీయాల్లో ఇప్పుడు ఏపీ పరిస్థితి అనేది ఎంటర్ అయింది. ఏపీలో మనకు చూడటానికి కూటములు కనపడుతున్నాయి, కానీ జనానికి ఎవరు రీచ్ అవుతున్నారు, జనం ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది, ఇట్లాంటి అంశాలు చూసుకున్నప్పుడు మాత్రం మనం ఒక క్లియర్ కట్గా చెప్పుకోవాల్సి వస్తే ఇప్పటివరకు ఉన్న పరిస్థితిలో రకరకాల అంశాలు. ఇప్పుడు మాతో పాటు చాలా సంస్థలు సర్వే చేసినాయి. అయితే నాకు ఈ సర్వే సంస్థలు అంటే ముఖ్యంగా సర్వే సంస్థల్లో కూడా ఇండిపెండెంట్ ఉండటం అనేది అవసరం. ఇప్పుడు ఈరోజు నేను వస్తుంటే కూడా ఒక 4-5 యూట్యూబ్ ఛానళ్ళల్లో ఏపీలో వైసీపీ గెలవబోతుందని ఒక 3 ఛానళ్ళు, టీడీపీ గెలవబోతుంది అనేది ఒక 2 ఛానల్ వైసీపీకి అనుకూలంగా. అదే అంటే అది నేనేమంటే, పెయిడ్ సర్వేలని నమ్మి జనం ఎంతవరకు ప్రభావితం అవుతారో ఒకటి, జెన్యూన్ సర్వేలు అంటే కేవలం ఉన్న పరిస్థితిని యాసిస్గా చెప్పగలిగిన వాళ్ళ క్రెడిబిలిటీ కూడా ఇక్కడ చాలా విషయం వస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో 90% సంబడి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ నుంచే పబ్లిక్ యొక్క మూడ్ని వైసీపీ గెలవబోతుందట, టీడీపీ గెలవబోతుందట, ఇట్లా ఎవరికి అనుకూలమైన వాళ్ళ మేనేజ్మెంట్లకు అనుకూలమైన వాదనలు తీసుకొస్తూ సర్వేలు చేస్తూ గ్రాఫ్స్ చేస్తూ ఆ పార్టీ ఈ పార్టీ ఇక్కడ అసలు ఇంతవరకు అభ్యర్థులే పూర్తి స్థాయిలో ప్రకటన కాలేదు, ఆల్రెడీ ఈ నియోజకవర్గం పలానా పార్టీ గెలవబోతుందని చెప్తున్నారు. ఎట్లా సాధ్యం? ఇప్పుడు నేను పోటీలో ఉన్నప్పుడు ఒక పరిస్థితి ఉంటుంది, మీరు పోటీలోకి వస్తే ఒక పరిస్థితి ఉంటుంది. నా బలం మీకు ఉండకపోవచ్చు, లేదా నాకంటే ఎక్కువ బలం మీకు ఉండొచ్చు. ఈ రోజే మీరు పిఠాపురం పలానా గెలిచిన ఎలా చెప్పగలుగుతున్నారు? నాకు అర్థం కాదు. అవును, పిఠాపురం గురించి మీరు అన్నారు కాబట్టి అడుగుదాము. పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది? పవన్ కళ్యాణ్ పోయినసారి ఎలక్షన్స్ లో 2 పోటీ చేస్తే 2 ఓడిపోయిండు. ఇప్పుడు పిఠాపురం ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉందా? పిఠాపురం ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ అసలు పోటీ చేయడనే నేను అనుకున్నాను. ఏదో పార్లమెంటుకు చేసి అట్లా పోతాడేమో అనుకున్నాను, కానీ ఆయన మీద భయంకరమైన ఒత్తిడి ఉంది. ఫస్ట్ ఆయనకేమో జన సైనికుల మీద, కాపు సైనికుల మీద నమ్మకం లేదు. ఎందుకు సెన్స్ అంటే, లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేస్తే ఎక్కడ గెలిపేయలేదు. ఈసారి మీరు ఉన్నారన్న ధైర్యంతో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో అర్థం కాక ఆయన చాలా రోజులు, మీరు చూడండి, జనసేన టీడీపీ పొత్తు ప్రకటిస్తే ఫస్ట్ ప్రకటించిన 5 సీట్లలో పవన్ కళ్యాణ్ లేలేడు. అంటే కనీసం పార్టీ అధ్యక్షుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా తేల్చుకోలేని పరిస్థితిలో జనసేన పార్టీ ఉండటం అనేది ఒక రంగా విషాదకరం. రెండోది,
ఈరోజు ఆయన పిఠాపురానికి బలవంతంగా నెట్టినట్టే నాకు కనపడుతుంది. సరే ఉన్నంతలో అక్కడి నుంచి ఓట్లు వేపిస్తారనో, కాపులు ఓట్లనో ఎవరెవరో ఏదో ఈక్వేషన్ చెప్పి ఆయన అక్కడ నెడుతున్నారు గానీ, అటువైపు నుంచి మండలానికి ఒక ఇన్ఛార్జిని, మండలానికి 2, 3 ఇన్ఛార్జిలని జగన్ పెట్టి ఎట్లైనా పవన్ కళ్యాణ్ ఓడించాలన్న ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. సో, అంటే వేవ్ అనేది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటే జనసేన, టీడీపీ కలిస్తేనే అధికారం వస్తున్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఓన్లీ జనసేన విడిగా పోటీ చేసినా సున్నానే. ఓన్లీ టీడీపీ జనసేన లేకుండా పోటీ చేసినా అధికారం రాదు, కొన్ని సీట్లు మాత్రమే వస్తాయి. ఈ పరిస్థితిని గమనించే వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి పొత్తులోకి వచ్చారు. కానీ సడన్గా బీజేపీని తీసుకురావడం ద్వారా ఇప్పుడు నిజంగా పిఠాపురం లాంటిదే చూసుకుంటే బీజేపీ వాళ్ళు ఏమైనా ఒరిగేది ఉందా? మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే బీజేపీ పర్సెంటేజ్ 1%. మొత్తం 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ జనసేనకి అంతకుముందు పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు 7%, టీడీపీకి 40%, బీజేపీకి 1%, అంటే మొత్తం కలిపి 48%. అగైనెస్ట్ వైసీపీకి 52% ఉన్నట్టే లెక్క, 51% ఉన్నట్టే లెక్క. సో ఈ రోజు కూడా పాత లెక్కల ప్రకారం చూసినా వైసీపీ లీడ్లో ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ గారికి ఆ పిఠాపురాన్ని మరి బలవంతంగా నెట్టారా? ఆయన చాలా వరకు పోటీ చేయని అనుకున్నాడేమో. చాలా సందర్భాల్లో ఆయన పోటీ చేయడు, పార్లమెంట్కి చేపిస్తారన్నారు. కానీ ఆయన మీద ఉన్న ఒక ఒత్తిడి ఏంటంటే నువ్వెప్పుడు సీఎం అవుతావు అనే దాన్ని కాపులు పదే పదే ప్రశ్నిస్తున్నారు. మన సర్వేలో కూడా కాపులందరూ కూడా మళ్ళీ జనసేనకు, టీడీపీకి ఓటేస్తారని కూడా డౌట్ లేదు. 30% మంది పైగా జనం కాపులు మాత్రమే జనసేనకు ఓటేస్తామని చెప్తారు. ఎగనే 70% కాపులు ఎవరికి వేస్తారు అల్టిమేట్గా? కానీ ఇప్పుడు ఎట్లయితారు పవన్ అన్ని స్థానాల్లో పోటీ కూడా చేస్తారు. పొత్తులో భాగంగా ఆయనకు 20 చేంజ్ ఇచ్చినట్టు 21 ఎట్లా సీఎం అవుతారు? పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే కోరిక పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా కాడన్న విషయం పవన్ కళ్యాణ్ తెలుసు. ఆ విషయాన్ని జీర్ణం చేసుకోలేకపోతుంది కాపులు మాత్రమే. కాపులు ఏం కోరుతున్నారంటే నువ్వెప్పుడు సీఎం అవుతావో చెప్పు, అప్పుడు మనం ఓట్లన్నీ వేద్దాం తప్ప ఎవ్వనో ఒక అమ్మాయిని సీఎం చేయడానికి మన ఓట్లు ఎందుకు వేయాలనేది కాపులు ప్రశ్నిస్తున్న అంశం. అమ్మాయిని సీఎం చేయడం కోసం మనమందరం ఎందుకు త్యాగాలు చేయాలి? కనీసం నీకు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు సీఎంగా నిన్ను ప్రకటిస్తారని చెప్పు, అప్పుడు మన కమ్యూనిటీ అంతా నీ వైపు వస్తుందని ఆయనకు సీరియస్గా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తెలిసిన రియలిస్టిక్ విషయం ఏంటంటే ఇవాళ పెద్ద పార్టీ, అతిపెద్ద పార్టీ టీడీపీ అవుతుంది కదా ఆంధ్రప్రదేశ్లో. అతిపెద్ద పార్టీ ఉన్న టీడీపీ వదిలిపెట్టి 7% ఉన్న జనసేనకి సీఎం పోస్ట్ ఎట్లా ఇస్తారు? ఏ రకంగా చూసుకునే ఇల్లాజికల్ అవుతుంది. ఈవెన్ ఇవాళ బీజేపీకి కూడా 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వటం అనేది కూడా పెద్ద విషయం. 1% లేని బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు. ఎందుకు బీజేపీ విషయంలో చంద్రబాబు లాస్ట్ మినిట్లో పొత్తులో ఒప్పుకోరు, కానీ బీజేపీ పిలవంగానే ఢిల్లీ పోయి 3 రోజులు వెయిట్ చేసి అమిత్ షాను కలిసి ఆ పొత్తు చేసుకొని వచ్చి ఇక్కడ ఏమైనా అడ్వాంటేజ్గా మారుతుందా బీజేపీ పొత్తు ఇక్కడ వీళ్ళకు? వాస్తవానికి మేము సర్వే చేసినప్పుడు బీజేపీ పొత్తు చేస్తే ఓ 10 సీట్లు ఇంకా తగ్గుతాయి టీడీపీ కూటమికి అనేదే మాకు వచ్చిన రిజల్ట్. అంటే బీజేపీకి కానీ జనసేనకి కానీ ఎన్ని సీట్లు ఇస్తే అవన్నీ వైసీపీ ఖాతాలో పోతాయని కూడా మన దగ్గర ఒక సర్వే లెక్క ఉంది. సో కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారు ఏం భయపడుతున్నారంటే ఈసారి అధికారం రాకపోతే ఇక తన పార్టీ మొత్తానికే కనుమరుగిపోయే అవకాశం ఉంది. తన తర్వాత తన పార్టీని లీడ్ చేసే విషయంలో ఎంతో కొంత లోకేష్ మెచ్యూరిటీగా మారాడు, కానీ మొత్తం రాష్ట్రం మీద కంట్రోల్ పెట్టేంత పరిస్థితి లోకేష్కి రాలేదు. ఒకటి. రెండోది లోకేష్ మాట వినటం కూడా అంత ఈజీ కాదు. సీనియర్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు, అశోక్ గజపతి లాంటి వాళ్ళు లోకేష్ మాటని ఏమంటారు, రా బాబు కూర్చోంటారు. అట్లుంటుంది పరిస్థితి. చంద్రబాబు గారు ఆలోచన ఏమై ఉండొచ్చు అంటే ఆయనకు ఎన్నికల కమిషన్ నుంచి ఎంతో కొంత సహకారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది ఎన్నికల కమిషన్ ఎందుకు సహకారం చేస్తుంది ఒక పార్టీ కంటే అది ఒక పెద్ద లీగల్ చర్చ. అది పక్కన పెడితే స్వతంత్ర సంస్థలన్నీ ఏదో రకంగా ఎలక్షన్ మనకు పనిచేసినాయని మనం తెలంగాణలో కూడా చూసినాం. రజత్ కుమార్ ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూసాము. ఆ తర్వాత లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్నికల కమిషన్ యొక్క నిష్పక్షత మీద మనకి ఎప్పటికప్పుడు సందేహాలు, మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే కేంద్రం మద్దతు నాకుందని తెలిస్తే అక్కడుండే బలగాలు కానీ అధికార బృందాలు కానీ అవన్నీ కూడా మనని అడ్డుకోరు, మనం కొంచెం ఫ్రీ మూవ్మెంట్ ఇస్తారన్న ఒక కారణంతో ఆయన ఈరోజు వాస్తవానికి చంద్రబాబు నాయుడు మోడీ కంటే అమిత్ షా కంటే పెద్ద లీడరు భారతదేశ రాజకీయాల్లో. మోడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యునైటెడ్ ఫ్రంట్ అనే దానికి చంద్రబాబు చైర్మన్ అయ్యారు. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నప్పుడు మోడీ ఒక రాష్ట్రానికి అప్పుడే మొదటిసారి సీఎం అయిన వ్యక్తి. సో ఏ రకంగా చూసినా రాజకీయాల్లో చంద్రబాబు కంటే అమిత్ షా, మోడీలు ఇద్దరు కూడా జూనియర్లు ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే ఇవాళ తెలుగుదేశం పార్టీ చిన్న పార్టీ కావచ్చు, బీజేపీ జాతీయ పార్టీ పెద్దదై ఉండొచ్చు. అంత మాత్రాన మోడీ, అమిత్ షాల కంటే చంద్రబాబు ఏం తక్కువ లీడర్ కాదు. ఆయనకున్న విజన్ కానీ ఆయన తెచ్చిన కొన్ని సంస్కరణలు అవన్నీ కూడా కనపడుతూనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈసారి చంద్రబాబు బీజేపీని ఒక టైంలో ఏమనిపించింది అంటే పవన్ కళ్యాణ్ బలవంతంగా బీజేపీకి టీడీపీ ముడిపెట్టినేమో అని కూడా అనిపించింది. అయితే చర్చలు అనేది ఒక్కసారన్నా
బీజేపీ అధ్యక్షుడు వచ్చి చంద్రబాబును కలవాలి కదా, వీళ్ళే పోయి ఎదురు పోయి కలుస్తున్నారు. అంటే పొత్తు ఎవరికి ఎవరు అవసరం ఉందనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా బీజేపీ అవసరం టీడీపీకి ఉంది, జనసేనకు ఉంది. కానీ ఈ ముగ్గురు కలవటం ద్వారా సింగిల్గా పోతున్న వైసీపీని, జగన్ని ఏమాత్రం ఎదుర్కోగంటారని మాత్రం మనం ఇంకొక 10-15 రోజులు ఆగితే కరెక్ట్ ఫిగర్ ఇప్పుడు చెప్పవచ్చు. వైసీపీ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ ప్లేసెస్ మార్చి వేరే వేరే కాన్స్టిట్యున్సీలకు పంపించేసిండ్రు. అది ప్లస్ మైనస్ వైసీపీకి. వాస్తవానికి నేను ఒక నానుడి ఏం చెప్తున్నంటే, కేసీఆర్ మార్చక ఓడిపోయాడు, జగన్ మార్చి ఓడిపోతాడేమో అనేది ఒకటి ఒకటి ఫిక్స్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఎప్పుడైతే జగన్ వచ్చి కలిశాడో, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఆయన 50 మందిని మార్చాడు ఎమ్మెల్యే. ఇప్పటివరకు ఆయన 70 మంది ఎమ్మెల్యే టికెట్లను మార్చాడు. దాదాపు సగం ఎంపీ సీట్లని మార్చాడు. కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యే కిందికి పోటీ చేస్తున్నాడు, ఎమ్మెల్యేలను ఎంపీ కిందికి పోటీ చేస్తున్నాడు. అంటే ఆయన క్లియర్ కట్గా తెలిసిందంటే మన మీద ఖచ్చితంగా జనానికి కోపం ఉంది. అది ఎమ్మెల్యేల మీద కోపమా, ముఖ్యమంత్రి మీద కోపమా ఏందనేది తేల్చుకోవడానికి సర్వేలు చేయిస్తుండు. కాకపోతే ఈ జనంలో వచ్చిన ఈ వ్యతిరేకతని ఎదుర్కోవడానికి క్యాండిడేట్‌ని మారిస్తే సరిపోతదేమో అన్న అంచనాకి జగన్ వచ్చినట్టు కనపడుతుంది. కానీ క్యాండిడేట్‌లను మాత్రమే మార్చడం ద్వారా జనం అన్నీ మర్చిపోయి ఓటేస్తారా లేదా అనేది కూడా మళ్ళా మనకు శాస్త్రీయంగా తేలాలి. ఇక్కడ మీకు టీఆర్ఎస్ ఒక 14 ఏమో మారిస్తే 9 మంది దాకా గెలిచారు. 12 మారిస్తే 9 మందో 12 మందో గెలిచారు. అంటే 90% గెలిచారు. మార్చిన క్యాండిడేట్‌లలో గెలిచారు. సేమ్ టైమ్ రేపు ఇదే ప్రయోగం గనుక సక్సెస్ అయితే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, రేపు భారతదేశంలో ప్రతి అధికారం ఉన్న పార్టీ మళ్ళీ టికెట్లు ఇచ్చే టైంకి సగం మందిని ఈజీగా మారుస్తుంది. మారిస్తే అప్పుడు ఆ యాంటీ ఇన్కంబెన్సీని తట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్న విషయంలో జగన్ పోతున్నట్టు అనిపిస్తుంది. ఈ రఘురామరాజు గురించి పెద్ద ఇష్యూ అవుతుంది. రఘురామరాజును టీడీపీ, బీజేపీ మోసం చేసినాయి. వాళ్ళిద్దరూ జగన్ తిట్టిపీనికి వాడుకున్నారు రఘురామకృష్ణరాజును. ఆయన టికెట్ ఆయనకి ఇవ్వలేదు, నరసాపురం ఇవ్వలేదని. ఏం జరిగింది? బీజేపీ మోసం చేసిందా? బీజేపీతో ఆయన ఫ్రెండ్షిప్లో ఉన్నాడు, టీడీపీతో ఫ్రెండ్షిప్లో ఉన్నాడు. ఎవరు మా వాళ్ళు కాదు, మా పార్టీలో చేరలేదు అంటున్నారు ఇప్పుడు. అంటే క్లారిటీ లేని రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందనేది త్రిపుల్ ఆర్ యొక్క ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. రఘురామకృష్ణరాజు మాట్లాడేటప్పుడు మీడియా ఛానల్స్ వాడుకున్నాయి, యూట్యూబ్ ఛానల్స్ వాడుకున్నాయి, రాజకీయ పార్టీలు వాడుకున్నాయి. తీరా ఆయనకి ఇలా కష్టం వచ్చి క్రాస్ రోడ్ నిలబడితే ఎవరు ఆదుకునేటోడు ఎవడు కనపడతలేడు. ఆయన తిట్టినప్పుడు అందరికీ వ్యూవర్షిప్ వచ్చింది, రేటింగ్ వచ్చింది, అందరూ ఎంజాయ్ చేశారు, మీడియాలో అన్ని చోట్ల ఎంజాయ్ చేశారు. కానీ ఆయన ఎవరి కోసం మాట్లాడిండో ఇవాళ ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరలేదంటే రఘురామకృష్ణరాజు కూడా ఒక డేర్ స్టెప్ తీసుకోవాల్సింది. 6 నెలల ముందు మా ఎంపీ సీటుకి రాజీనామా చేసి బీజేపీలో చేరుంటే ఏం జరిగేది. ఇవాళ బీజేపీ వాళ్ళు మరి నిజంగా అందరు బీజేపీలో జాయిన్ అయినోళ్ళకి టికెట్లు ఇచ్చారా? రాత్రి చేర్చుకొని ఇవ్వలేదా టికెట్లు? గంట ముందు చేర్చుకొని గంట తర్వాత లిస్టు రిలీజ్ చేసిన సందర్భాలు లేవా? మన తెలంగాణలో కనపడతలేవా? ఆంధ్రాలో కనపడతలేవా? పురంధేశ్వర్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పార్టీ నుంచి వచ్చారు? వీళ్ళు ఇప్పుడు టికెట్లు పొందిన వాళ్ళందరూ బీజేపీలో గ్రౌండ్ నుంచి జెండా పట్టుకొని మోసిన వాళ్ళేనా? అంత అట్లాంటిది కాదు. కాకపోతే ఆయన మీద ఎందుకో మరి బీజేపీ ఇన్ని రోజులు ఆయన ఒక కరివేపాకులాగా వాడుకొని, అంటే ఇందులో బీజేపీ వాడుకుందా, టీడీపీకి లాభం జరిగిందంటే జగన్ తిడితే ఎవరికైనా అధికార పార్టీని తిట్టేటోడు ఉంటే అందరూ ఎంజాయ్ చేస్తాం. మనం ఏంటంటే మనం చేయలేని పని ఎదుటోడు చేసినప్పుడు మనిషికి ఆనందం పొందుతాడు. అది ఒక హ్యూమన్ టెండెన్సీ, సైకాలజీ. బిగ్ బాస్ షోలు కూడా ఇట్లనే సక్సెస్ అవుతుంటాయి. వాడు నాకు తిట్టాలంటే నేను తిట్టలేను, నువ్వు తిడితే నేను ఆనందపడుతున్నా, నా మనసులో ఆనందం అవుతుంటుంది అనమాట. అట్లాగే జగన్ తిట్టినంతకాలం ఈ 2 పార్టీలు ఎంజాయ్ చేసినాయి. పాపం నిజంగా ఎవరి కోసం తిట్టిండో ఈయన క్లారిటీ లేకపోవడం, ఈయన ఎందుకు తిడుతుండో, రేపు ఏ పార్టీలకు వస్తుందో. ఈవెన్ ఇంత సింపుల్ విషయం ఏంటంటే ఒక్క రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇప్పించుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉంటే రేపు ఇంకా బీజేపీతోని ఏం వీళ్ళు డిమాండ్ చేసి అడుగుతారు, ఏం చేయగలుగుతారు అనేది చాలా సందేహాస్పదం. అది మరి చంద్రబాబు ఇచ్చిన స్కీమ్స్ చాలా చర్చనీయాంశంగా మారినాయి. అసలు చదువుకునే ప్లాన్కి 15,000 ఇస్తామని, నిరుద్యోగ వృత్తి సేమ్ ఇక్కడ ఇచ్చినట్టు మహిళలకు 25,000, అక్కడ 500, ఇట్లా చాలా అక్కడ కూడా 6 గ్యారంటీస్ అది ఇస్తున్నారు. ఈ గ్యారంటీస్ ఏమైనా పనిచేసే అవకాశం ఉందా? అంటే మనకు ఇమ్మీడియట్ ఎగ్జాంపుల్ 2 రాష్ట్రాలు కనపడుతున్నాయి. ఒకటి కర్ణాటక, 2 తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల్లో ఏం జరిగిందంటే ఇప్పటివరకు ఆయా ప్రభుత్వాలు, పాత ప్రభుత్వాలు ఇస్తున్న హామీలతో సంబంధం లేకుండా కొత్త హామీలు ఇచ్చారు. కొత్తగా అక్కడ 5 గ్యారెంటీలు ఇచ్చారు కర్ణాటకలో, తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇవేంటంటే ఇమ్మీడియట్ ప్రభావం కనిపిస్తున్నది. అంటే బస్సులో ఫ్రీ అనేది తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది. మేము సర్వే చేసేటప్పుడు అన్నాం, మరి తెలంగాణలో బస్ ఫ్రీ అయిందమ్మా, మీకు కూడా అంటే ఎందుకు సార్ కొట్టుకొని వస్తారుగా, జుట్లు పట్టుకుంటున్నారు, మాకు అన్ని వీడియోలు వస్తూనే ఉన్నాయి, రోజు చూస్తున్నాం. బస్సు అసలే ఈ రాష్ట్రంలో పైసలే లేవంట కదా, ఈయన ఫ్రీగా ఇచ్చి బస్సులు ఎక్కడ తిప్పుతాడు సార్ అని జనం మాట్లాడుతున్నారు.
అంటే ఒక అవేర్నెస్ అనేది అంటే ఫ్రీగా రావటం వల్ల వచ్చే నష్టాలు ఏందనేది కూడా జనానికి తెలుసు. రెండోది గతం కంటే ఇప్పుడు ఏంటంటే ఎట్లాగైనా అధికారంలోకి రావడానికి ఏదో ఒకటైతే ముందు చెప్పి అధికారంలోకి వద్దాం. తర్వాత వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్. ఇక తెలంగాణలో కూడా అదే హామీలు ఇచ్చేటప్పుడు బడ్జెట్‌లో ఎంతుందో, ఎన్ని అప్పులున్నాయో ఏందో ఏం తెలవదు కదా! సేమ్ ఇయాల జగన్ పరిస్థితి తెలుసు. ప్రతి మంగళవారం 1000 కోట్లు ఆర్‌బీఐ దగ్గర పోయి ముందస్తు అప్పు తెస్తే తప్ప ఈరోజు గవర్నమెంట్ నడవని పరిస్థితిలో జగన్ ఉన్నారక్కడ. సో, అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కొత్త హామీలన్నిటికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారంటే ఏ లీడర్ కూడా మీకు జవాబు చెప్పలేడు. ఎందుకంటే రేపు ఆయన పోయి అక్కడ గల్లపెట్ట తెరిచి చూస్తే రూ. 100 ఉన్నాయా? ఓ 200 ఉన్నాయా? రూ. 1000 తెలిసే తప్ప ఈయనది ఎవరికి ఎంత ఖర్చు పెట్టాలనేది లెక్క చెప్పలేని పరిస్థితి ఉంటది. ఇప్పటివరకు అప్పుల రాష్ట్రమే అప్పుల మీదనే నడుస్తుంది. వీళ్ళు పోయి కొత్త అప్పులే చేస్తారా? మరి ఇంకేమైనా ఆదాయం సృష్టిస్తారా? ఎందుకంటే మిరాకిల్ చేయడానికి ఏం లేదు. ఏదన్నా గవర్నమెంట్‌కి వచ్చే పనుల ద్వారానే ఆదాయం రావాలి. అలా కాకుండా వీళ్ళు ఈ పెట్టిన పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని చెప్తే మాత్రం ముందు మేము గెలిచిన తర్వాత చేస్తామంటారు తప్ప ఇప్పటికిప్పుడైతే వీటికి ఆన్సర్లు కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఏపీ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? అక్కడ వైఎస్ షర్మిల ప్రెసిడెంట్ అయినాక ఏదో యాక్టివిటీ అయితే నడుస్తుంది. నిజంగా జగన్‌తో ఉన్న ఓట్లు వైసీపీ ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి వైసీపీ వ్యతిరేక ఓట్లు ఏమైనా ఉంటే అవి చీలే అవకాశం ఉంటుందా? వైఎస్ ఫ్యామిలీ ఓట్లు చీలుతాయనే చర్చ ఒకటి ఉంది. నిజమేనా అది? వైఎస్ ఫ్యామిలీకి సపరేట్ ఓట్లు ఏమి ఉండవు. కాంగ్రెస్ పార్టీకి ఉండే ఓట్లు వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి వచ్చే ఓట్లే వైఎస్ ఓట్ల కింద అనుకుందాం. కానీ ఈమె పోయి యాంటీ ఓట్లను చీలిస్తే ఎవరికి లాభం అవుతుంది? జగన్ అల్టిమేట్‌గా జగన్ లాభం అవుతుంది. సో, అంటే ఈమె ఎంట్రీ ఎవరి కోసము? ఈమె ఎంట్రీ అక్కడుండే పాజిటివ్ ఓట్లను చీల్స్తదని కదా ఈమెను తీసుకొచ్చిర్రు. ఈమెను ఎంట్రీ చేసింది ఏందంటే జగన్‌కు పోయే మైనారిటీల ఓట్లు, ముస్లింల ఓట్లు, ముఖ్యంగా పర్టిక్యులర్ క్రిస్టియన్ల ఓట్లని ఈమె ఫోకస్ చేసి జగన్‌కు పడే క్రిస్టియన్ ఓట్లని, మైనారిటీ ఓట్లని టార్గెట్ చేసినప్పుడు మాత్రమే జగన్ ఓడిపోగలుగుతాడు. ఇవాళ జగన్ బలమంతా కూడా ఫ్రీ లబ్ధిదారుల నుంచే. 60% లబ్ధిదారుల ఓట్ల మీద జగన్ డిపెండ్ అయి ఉన్నాడు. ఇవాళ మొత్తం రూరల్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా డిపెండెన్సీ అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇస్తున్న సంక్షేమ పథకాల ఓట్లనే ఈరోజు జగన్ ఓటు కింద మలుచుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడు. అర్బన్ మొత్తం జగన్‌కి యాంటీగా ఉంది, అందులో నో డౌట్. అర్బన్ మొత్తం యాంటీ జగన్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ కనపడుతుంది. ఏం లేవు, పథకాలు లేవు, ఒక పని లేదు, డెవలప్మెంట్ లేదు, ఒక పరిశ్రమ లేదు, ఇవన్నీ కనపడుతున్నాయి. రూరల్‌లో ఏం జరుగుతుందంటే డీబీటీలు డైరెక్ట్‌గా అకౌంట్‌లోకి వచ్చి డబ్బులు పడుతున్నాయి కనుక వాళ్ళు కొంత హ్యాపీ ఉన్నారు. ఆ ఓట్లలో 60% ఓట్లు నా వైపు ఉంటాయన్న ఒక ధీమాతోనే ఈరోజు జగన్ గారు ఎన్నికలకు పోతున్నారు కనుక ఆ ఓట్లలో ఏమైనా చీలిక షర్మిల తేయగలిగినప్పుడు మాత్రమే షర్మిల ఎంట్రీకి నిజమైన అర్థం ఉంటుంది. అదర్వైజ్ ఆమె మళ్ళీ అన్నని గెలిపించడానికి వచ్చినట్టే అవుతుంది. ఆమె కూడా వ్యతిరేక. ఇప్పుడు మనకు ఆర్ఎస్ ప్రవీణ్ ఇక్కడ తేలాడు కదా, సేమ్ షర్మిల కూడా అక్కడ అలా తేలింది అనుకోండి. అంటే యాంటీ గవర్నమెంట్ ఓట్లను చీలుస్తూ పోతే ఆ ఓట్లు ఎటు పోవాలి? టీడీపీకో జనసేనకో పోవాల్సిన ఓట్లు అవి. ఆ ఓట్లను ఈమె చీలిస్తే ఏమొస్తుంది? అల్టిమేట్గా జగన్కు పాజిటివ్ ఓటు పెరుగుతుంది. జగన్తో ఫైటింగ్తో కదా పార్టీ పెట్టి అవును, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయింది. అవును. మీకు జగన్ మీద కోపం ఉన్న వాళ్ళందరూ కూడా షర్మిలకు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరిగితే తప్ప జగన్ ఓడిపోడు. ఈ లాజిక్ మర్చిపోవద్దు. జగన్ మీద కోపం ఉన్న వాళ్ళందరూ షర్మిలకు ఓటేస్తే జగన్ ఓడిపోడు. షర్మిల పార్టీకి ఓట్లు పెరుగుతాయి. షర్మిల పార్టీ ఇప్పుడు 1.5 to 2% ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ 2 నుంచి 3కో 4కో పెరుగుతారు అంతే తప్ప ఎమ్మెల్యే సీట్లు ఏం రావు. అల్టిమేట్గా ఇది ఎవరికి నష్టం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి నష్టం అవుతుంది. ఎందుకంటే ఈ ఓట్లు టీడీపీ కూటమికి పడాల్సిన ఓట్లు, ఏది పాజిటివ్ ఓట్లు ఇటు పడాల్సినవి అవి షర్మిల తీర్చడం వల్ల నెగిటివ్ ఓట్లను చీల్చడం వల్ల ఏం లాభం లేదు. నెగిటివ్ ఓట్ అంతా టీడీపీ కూటమికి వస్తేనే టీడీపీ గెలుస్తుంది. సో అందుకనే షర్మిల ఎంట్రీ అనేది మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చాలా సీరియస్గా పొట్లాడాడు మరి కేసీఆర్ మీద. సిగ్గుందా, దమ్ముందా, ధైర్యం ఉందా, ఫ్యామిలీ అంతా దొంగ, అవినీతి పరులు, లంగలు, లుచ్చాలని తిట్టిండు. చివరికి ఆయన తేలిండు కదా, ఆనే తేలిండు కదా. రేపు షర్మిల గారు కూడా ఈరోజు అంతకంటే ఎక్కువ తిడుతున్నారు, ఫ్యామిలీ విషయాలు కూడా బయట పెడుతున్నారు. మరి రేపు ఆమె దగ్గర నుంచి ఎలాంటి టర్న్ ఉంటుందో మనం ఇప్పుడైతే చెప్పలేని పరిస్థితి అది. మొన్న ఎలక్షన్స్ వాతావరణం కన్నా ముందు వైసీపీ, బీజేపీ జగన్ మోడీకి, అమిత్ షాకి చాలా దగ్గర చేరబోవచ్చు ఎన్డీఏలా, కానీ ఇద్దరు సహకారంతో చేసుకుంటున్నారన్నారు. సడన్గా టీడీపీ వైపు బీజేపీ ఎందుకు వచ్చింది? అసలు చంద్రబాబును కథం పట్టిద్దామని, చంద్రబాబును ఓడిద్దామని బీజేపీ ఉన్న స్కెచ్ చేసింది ఆయన. అసలు నిజంగా టీడీపీ వైపు బీజేపీ ఎక్కడొచ్చింది చెప్పండి నాకు. మొన్న జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు పాల్గొన్న దాంట్లో మోడీ ఒక్కసారన్నా చంద్రబాబును గెలిపివని చెప్పిండా? ఒక్క డైలాగ్ చూపించండి నాకు మొత్తం స్పీచ్లో. పోనీ మోడీ చంద్రబాబును గెలిపివలేదు, జగన్ ఓడివని చెప్పిండా? ఆ లైన్ కూడా ఉండదు. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో మీకు మంచి జరగాలంటే
వీళ్ళిద్దరిని బలపరచండి, బలోపేతులు చేయండి, వీళ్ళ పోరాటానికి మద్దతు ఇవ్వండి అన్నాడు తప్ప కనీసం చంద్రబాబుని సీఎం చేయండి అనే పదం కూడా మోడీ నోట్ల నుంచి రాలేదు. మరి ఈ రాష్ట్రంలో ఇంత అవినీతి ఉంది, ఇంత అన్యాయం ఉంది, ఆ జగన్ ఓడించాడనే పదం రాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రతి ఒక్కడు చిన్న చితక ఆరోపణ నుండి A27 ఉన్నోడు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటుంటే జగన్ 6-7 సంవత్సరాల నుంచి బయట ఎలా ఉండగలుగుతున్నాడు? జగన్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అంటే బీజేపీకి అనుకూలు ఉన్న ముఖ్యమంత్రులు రాష్ట్రాల జోలికి బీజేపీ పోవట్లేదు. ఇవాళ ఫ్రెండ్షిప్ అనేది జగన్తో ఇంకా అలాగే కొనసాగుతున్నది. బీజేపీకి అంచనాలు ఏంటంటే, బీజేపీకి చెప్పండి, రేపు పార్లమెంట్ సీట్లు వాళ్ళకి కావాల్సింది పార్లమెంట్ సీట్లు. ఏపీలో ఎవడు అధికారంలోకి వస్తారనే దాంతో బీజేపీకి సంబంధం లేదు. బీజేపీ రాదు కనుక, బీజేపీకి అధికారంకి వచ్చే ఛాన్స్ లేదు కనుక దాన్ని వదిలేస్తారు. ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుంచి ఎన్ని సీట్లు తీసుకురాగలిగితే అంత అంత అవకాశం మనకు హ్యాట్రిక్ కొట్టడానికి ఉంటుందన్న దాంట్లో బీజేపీ ఉన్నది. ఇవాళ బీజేపీ పేరుకు 400 దాటుతాయని చెప్తుంది కానీ 270 దాటుతా లేదన్న టెన్షన్ ఉందన్నది కూడా మళ్ళీ నిన్న మొన్న వార్తలు వస్తున్నాయి. అందుకనే ప్రతి సీట్ను కూడా రేపు అక్కడ చంద్రబాబుకి అధికారం వచ్చి జగన్కి పార్లమెంట్ వచ్చాయనుకోండి, జగన్ పార్లమెంట్ సీట్లు ఇవ్వకుండా ఉంటాడా బీజేపీకి? లేదు, జగన్కే అధికారం వచ్చి పార్లమెంట్లో సీటు చంద్రబాబుకి వచ్చాయనుకోండి, చంద్రబాబు ఎన్డీఏతో పొత్తులోకి పోకుండా ఉంటాడా పార్లమెంట్లో? సో కనుక బీజేపీ అనేది గోడ మీద పిల్లి వ్యవహారం చేస్తుంది. ఎవడు గెలిస్తే వాడు మనోడని ఆ నెత్తిన చేయబెడదామని చూస్తుంది. వాళ్ళిద్దరు ఇట్లా ఎవడు కొట్టుకొని ఒకడు మిగులుతాడు కదా, ఒకటి చచ్చిపోయి ఒకటి మిగులుతాడు కదా రాజకీయంగా, అప్పుడు వాడి నెత్తిన చేయబెట్టి వీడు మనోడని అనుకుంటుంది. అట్లా చేయాలని చూస్తుంది. అది తెలంగాణ ఎలక్షన్స్ చూసినాం, అసెంబ్లీ ఎలక్షన్స్ ఏపీలో జరుగుతున్నాయి. రెండింటికి డిఫరెన్స్ కంపేర్ చేసి ఏం చెప్తారు? తెలంగాణలోనేమో ఎమోషన్స్, సెంటిమెంట్లు, పరిపాలన, వీటన్నిటి అంశాల మీద మనకు ఎన్నికలు జరుగుతాయి. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కులము, రాజకీయాలు, వర్గాలు, గ్రూపులతోనే ఎన్నికలు జరుగుతాయి. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కుల ప్రస్తావన లేకుండా ఎన్నికలు చేయలేరు. మీరు తెలంగాణలో కుల ప్రస్తావన ఉంటుంది, పార్టీల ప్రస్తావన ఉంటుంది. మీ అభిమానం కాంగ్రెస్ కని ఉంటుంది, బీఆర్ఎస్ కని ఉంటుంది, బీజేపీ కని ఉంటుంది. కానీ అక్కడ అట్లా కాదు, కమ్మ అభిమానం, రెడ్డి అభిమానం, కాపు అభిమానం ఉంటుంది. దాన్ని బట్టి ఓట్లేస్తారు వాళ్ళు. సో అందువల్ల మనకి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి స్పష్టమైన రాజకీయ వాతావరణంలో అక్కడ గొడవలు జరిగితే కూడా మన దగ్గర కాంగ్రెస్ దిమ్మెలు కూల్చిరు, బీజేపీ గుండాలు, కాంగ్రెస్ గుండాలు దాడి అని వస్తుంది. కానీ అక్కడ కమ్మల మీద కాపుల దాడి, కాపుల మీద మైనార్టీల దాడి, మైనార్టీల మీద దళితుల మీద కమ్మల దాడి, ఇవే పదాలు వినపడతాయి తప్ప పార్టీల ఘర్షణ తక్కువగా. సో అందుకనే వాళ్ళు చాలా క్లియర్గా విడిపోయి ఉంటారు రాజకీయంగా. ఇది పర్టికులర్గా ఏపీ రాజకీయాల్లో ఇవాళ అందరు లెక్కలు వేసుకునేదంటే కూడా ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్ వైపు ఉన్నారు. ఒకవేళ బీసీలో సగం వైసీపీ ఉంటే సగం టీడీపీ వైపు ఉంటారని ఒక అంచనా. ఇవాళ బీజేపీ దగ్గరికి కూడా చంద్రబాబు పోయి ఏం చెప్తున్నంటే వాళ్ళే వచ్చి నేను పోలేదని చెప్తున్నాను, ఎందుకంటే మైనార్టీ, ముస్లిం ఓట్లు ఏమైనా తగ్గుతాయో అని చూస్తున్నాను. సో ఏ రకంగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక క్లియర్ కట్ విభజన అనేది తెలంగాణతో పోల్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా డిఫరెంట్, వాళ్ళ ఫలితాలు కూడా చాలా డిఫరెంట్గా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఉన్నది ఉన్నట్లు.